పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవలే పలువురు ముఖ్య నేతలంతా హస్తంగూటికి చేరిపోగా అదే బాటలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు జోరందుకున్న వేళ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్తో భేటీ కావటం తెలంగాణ రాజకీయాల్లో హాట్గా మారింది. మంత్రి పొంగులేటితో కలిసి వెంకట్రావు కుటుంబ సమేతంగా వెళ్లి మర్యాదపూర్వకంగా సీఎం నివాసంలో రేవంత్ను కలిశారు. ఈ భేటీలో తెల్లం వెంకట్రావు హస్తం తీర్థం పుచ్చుకుంటారంటూ ప్రచారం సాగుతోంది. అయితే అదేమీ లేదని మర్యాదపూర్వకంగా కలిశానంటున్నారు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్క భద్రాచలం స్థానం మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇలాంటి పరిణామాలతో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరిక పొలిటికల్ హీట్ మరింత పెంచుతోంది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ కలవడంతో రాజకీయ వర్గాల్లో హాట్గా మారింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు. నాగేంద్ర, అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి? ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న సమయంలో ఒక్కొక్కరిగా చేజారిపోవడం, ఎలా మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనుకోవచ్చు. అసలు ఏం జరుగుతోంది? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కి వరుస సాకులు తగులుతున్నాయని చెప్పాలి. గత కొంతకాలంగా ముఖ్యంగా భద్రాచలంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కూడా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. దానికి బలాన్ని చేకూరుస్తూ ఈరోజు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కలిసిన తర్వాత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత అనుచరుడైనటువంటి తెల్లం వెంకట్రావు గత అసెంబ్లీ ఎన్నికల ముందే ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చేరిన తర్వాత ఆయనకి కాంగ్రెస్లో టికెట్ రాకపోవడంతో మరలా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఖమ్మంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కి ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఒక్కరు మాత్రమే. ప్రస్తుతం ఆయన కూడా కాంగ్రెస్ గూటికి చేరుతారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆయన సీఎంని కలిసినటువంటి సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, అదేవిధంగా 5 గ్రామ పంచాయతీలకి, ఏపీకి అదేవిధంగా తెలంగాణకి మధ్య 5 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్టు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన పొంగులేటితో ఉన్నటువంటి పొంగులేటితో ముఖ్యమంత్రిని కలవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనేటటువంటి అంశం అయితే ప్రస్తుతం స్పష్టమవుతుంది. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా చేస్తానంటూ కూడా గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తెల్లం వెంకట్రావు అడుగులు ప్రస్తుతం కాంగ్రెస్ వైపు పడుతున్నాయా అనే వార్తలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్పుడు కాకపోయినా మరికొద్ది రోజుల తర్వాత తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరతారు
వెళ్తారన్నది మాత్రం గాంధీ భవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రిని కలుస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ తెల్లం వెంకట్రావుకి సంబంధించినటువంటి కలయిక మాత్రం పూర్తిగా వేరే వార్తలు వినిపిస్తున్నాయని మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 3 సిట్టింగ్ ఎంపీలు సైతం పార్టీలు మారారు. ఒకరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు, మరొక 2 బీజేపీలో చేరినటువంటి నేపథ్యంలో మరొకవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ని సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని కలవడంతో ఒకసారిగా రాష్ట్ర రాజకీయాల్లో హీట్ను పుట్టిస్తున్నాయని చెప్పాలి. సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.